రాముల వారు ఈ మన వేటు మోక్షాన్ని నడిపిస్తున్నారు. దీంతో నాకెటువంటి సంబంధము లేదు. ఎప్పుడైతే స్టార్ట్ చేశామో ఈ మెడిటేషన్స్ అని, హ్మ్. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పారంటే, భూమి చాలా నెగెటివ్‌లో ఉంది. నెగెటివ్‌లో అంటే కష్టంలో ఉంది. ఎందుకంటే కోవిడ్ అప్పుడు చనిపోయిన వాళ్ళెవ్వరు కూడా వెళ్ళలేదు. అలాగే అంతకుముందు ఆత్మహత్యలు చేసుకొని సడెన్‌గా చనిపోయిన వాళ్ళు, యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. హ్మ్. దానివల్ల భూమి బాగా సఫర్ అవుతుంది. నెగెటివ్. ఎనీ నెగెటివ్ ఇంపాక్ట్ ఫస్ట్ భూమి పైన ఉంటది. ఆహా! అయితే వీటి వల్ల ఎంతో నష్టం జరుగుతుంది. వీటిని మీరు ధ్యానం ద్వారా పంపియొచ్చు. అది కూడా ఆత్మశక్తి కంటే కూడా మన అనాహత చక్రం అంటే మన హార్ట్ చక్రాతో అంటే ఒక సంతోషకరమైన మాటలు విడుదల చేస్తే వెళ్ళిపోతాయి. అవెక్కడికెళ్తాయి మళ్ళీ వాటి ఆత్మతలానికి పంపియాలి. ఈవెన్ ఇమ్మోర్టల్ టాక్స్ దాంట్లో కూడా హ్మ్. హనుమ దాంట్లో ఆ బుక్ స్వయాన ఆయన చానెలింగ్ ద్వారా రాయబడింది. ఆ! శూన్య అనే వ్యక్తి హ్మ్. రాశారు. ఈ బుక్‌లో కూడా చాలా క్లారిటీగా పద్ధతులిచ్చారనమాట. హ్మ్. అయితే మనము ఆ బుక్కు ఆధారము ప్లస్ మనకి డ్రీమ్‌లో ఆయన ఇచ్చిన సందేశము ఆధారంగా మనం ఒక స్క్రిప్ట్ అంటే ఒక పద్ధతిని పెట్టుకున్నామనమాట. ఫస్ట్ వారు రాగానే వాళ్ళలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని, ఆరాని క్లెన్స్ చేయాలి. అయితే అదెలా క్లెన్స్ జేస్తాము ఈజియెస్ట్ వే? ఇప్పుడు మనము ఈ సేజ్ అని కాలిఫోర్నియా సేజ్ అని అవి జేస్తాం. లేకపోతే కొబ్బరికాయ, కర్పూరము హ్మ్. చేయొచ్చు. మనము పద్ధతి అడిగాం. ఇంకా బెస్ట్ పద్ధతేంటి? హ్మ్. సో, ఈజియెస్ట్ వే ఏంటి అంటే మనకప్పుడు డ్రీమ్‌లో మీరు రామనామ పిడకల యజ్ఞంతో చేస్తే మనకి డ్రీమ్‌లో చూపిచ్చారు చాలా క్లారిటీగా. అవి హ్మ్. ఆ యజ్ఞాలు మనం చేస్తున్నట్టు అందరూ వచ్చి ఆ పొగతో వాళ్ళు ఉన్నయన్నీ రిలీజ్ అయితున్నట్టు. ఇంత హ్మ్. క్లారిటీగా చూపిచ్చారు. అంటే వాళ్ళలో ఉన్న నెగటివిటీ అంతా రిలీజ్ అవుతున్నట్టు చూపిచ్చారు. సో, హ్మ్. సెకండ్ డే ఏం కలొచ్చిందంటే, మేము రిట్రీట్‌కి ముందు మనము ఆవు పిడకలది యజ్ఞం జేస్తాం గదా! అక్కడ యజ్ఞం జేశాము. చేశాక అప్పుడు నాకు ఏమొచ్చిందంటే, సరే ఇప్పుడు మనము సీతారాముల కళ్యాణం చేయాలి. ఎందుకంటే మన వేటు మోక్షాలో అందరూ హోల్ ఫ్యామిలీ బావుండాలి అని అనుకుంటాం గదా! సో, హ్మ్. అందరి ఫ్యామిలీ బావుండాలి అంటే కళ్యాణం.